హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే చిల్లిగార విత్ చికెన్ కర్రీ స్పెషల్ డిష్ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి చూడడానికి చాలా కలర్ఫుల్గా టేస్టీలో మాత్రం రాజీ పడేదే లేదు. తింటుంటే తినాలనిపిస్తుంది. వీడియో చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇందుకోసం నేను ఒక అర కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత చికెన్లో 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్పూనున్నర వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పేస్ట్ అయితే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బయటికి తీసాను. తర్వాత కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మసాలా దినుసులు చెక్క, మొగ్గ, ఎలైచి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, సంపంగి ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవి స్టార్, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 2 చీల్చుకున్న ఒక పచ్చిమిరపకాయని 2 ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నవి వేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ వేగే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా చికెన్ అంతటిని యాడ్ చేసుకోవాలి. ఇలా పీసులుగా నేను మీడియం పీసులు అయితే కొట్టించానండి. మరీ చిన్నవి కొట్టియలేదు, మరీ పెద్దవి కొట్టియలేదు. 2 మాత్రం పెద్ద పీసులు, అవి లెగ్ పీస్ అనేది ఆఫ్ చేయించాను పిల్లల కోసము. ఈ విధంగా మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చి వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇది టమోటా ప్యూరీ అండి. 2 టమోటాలు 1 ఉల్లిపాయ కలిపి మిక్సీ పట్టిన టమోటా ప్యూరీ ఇది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా టమోటా ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఈ గ్రేవీ అనేది బాగా చికెన్కి పట్టే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గర అయితే పడింది. ఆల్మోస్ట్ 50% అయితే చికెన్ బాయిల్ అయిపోయిందండి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఈ వాటర్ కూడా సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కారం, అర స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది చికెన్ మసాలా అండి. 2 స్పూన్ల వరకు చికెన్ మసాలాని అయితే యాడ్ చేశాను. మనకి ముందుగా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. ఉప్పు కారం కూడా చూసేసుకోండి. లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే మీకు నోరుతుందని నాకైతే అర్థమైపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ డిష్ అనేది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గ్రేవీ చూసారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా థిక్గా ఉంది, చాలా బాగుంది. మనకి అన్నంలోకి అయితే ఇంకా కొంచెం థిక్గా చేసుకోవచ్చు, కాకపోతే మనకి గారెల్లోకి కాబట్టి కొంచెం ఈ విధంగా జ్యూసీగానే ఉండాలి. కొంచెం చారులాగా పెట్టేసుకున్నామంటే గారెల్లోకి తినడానికి చాలా బాగా ఉంటుంది. ఆ చికెన్ గ్రేవీ అనేది గారెని చికెన్ గ్రేవీలో అద్దుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బాబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకా మళ్ళీ మనము గారెలను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. నేను గారెల కోసం 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని ఒక 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం మినపప్పు మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా వేసుకొని, ఇది పొట్టుపప్పు కాదండి, గుండుపప్పు వేసుకొని మెత్తగా కాదు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నేను మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు. గారెలు అనేసరికి మెత్తగా చేస్తే బాగుండవండి, కొంచెం బరకగా ఉంటాయి. తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి.
జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయలండి, ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. చాలా సన్నగా తరుక్కోవాలండి, కొంచెం లావుగా కూడా వద్దు. పచ్చిమిర్చి కూడా ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుతున్నాను, ఒత్తుకుంటూ కలుపుతున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం నలిగిన ఆ ఫ్లేవర్ అనేది మినప్పిండికి అనేది పడుతుంది కాబట్టి నేను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా పట్టాను. చూసారు కదా పిండి ఎలా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడ అనేది చాలా బాగా వస్తుంది. పిండి కూడా నేను మెత్తగా పట్టలేదండి, బరకగా పట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గారెపిండి అనేది ఈ విధంగా ఉంటే మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి. మెత్తగా పట్టుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పిండేస్తూ గుంజుకుంటుంది, ప్లస్ మళ్ళీ తినేటప్పుడు లోపలంతా పిండిగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకున్న గారెలను అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా మనం గారెకు పెట్టిన చిల్లులో నుంచి ఆయిల్ ఎలా బుడగలు వస్తుందో. నాకు డౌట్ అండి, ఈ గారెలకి మధ్యలో ఈ విధంగా బొక్క అనేది ఎందుకు పెడతారో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే గినా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ హోల్ అనేది ఎందుకు పెడతారో నాకు నిజంగా తెలియదండి. మీకు తెలిస్తే కంపల్సరీగా నాతో షేర్ అయితే చేసుకోండి. ఈ విధంగా కాల్చుకున్న గారెల్ని తీసి పక్కన పెట్టుకుందాము. చాలా బాగా వేగిపోయాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా గారెలు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా వేగిపోయిన తర్వాత చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా గారెల్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాగా ఎమ్మటే నోరు ఊరిపోయి తినాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం ఎందుకండి, గారెలు విత్ చికెన్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అదిరిపోయింది. ఎంతైనా సండే అంటే మనకి స్పెషల్ కదండి. సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. దీనికోసం ఈ డిష్ అనేది కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి. అన్నట్టు మర్చిపోయానండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే కింద ఆల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పైన సబ్స్క్రైబ్డ్ అని పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.